ఏపీలో బర్డ్ ఫ్లూ భయం కలకలం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ సోకడంతో సుమారు 62,000 కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన 3 కోళ్ల శాంపిల్స్ ను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న ల్యాబొరేటరీకి పంపించగా రెండింటికి బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయింది. కానూరు అగ్రహారంలోని రామకృష్ణ పౌల్ట్రీలో ఈ నెల 1 నుంచి కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. సమాచారం అందుకున్న కాకినాడకు చెందిన ల్యాబొరేటరీ సిబ్బంది 83 శాంపిల్స్ ను సేకరించి భోపాల్ ల్యాబ్ కు పంపించారు. చనిపోయిన 3 కోళ్లలో రెండింటికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. సీతానగరం మండలం మిత్తిపాడు, నల్లజర్ల, చాగల్లు మండలాల్లో ఉన్న ఫారాల్లో కూడా కోళ్లు చనిపోతున్నట్లు చెబుతున్నారు. ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ సమీపంలో బాదంపుడి, తణుకు సమీపంలోని వేల్పూర్లో కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్ తీసి పరీక్షలకు పంపించారు. బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్, గుడ్లు తినడానికి ప్రజలు భయపడుతున్నారు. దీంతో కోడి మాంసం, గుడ్ల మార్కెట్పై తీవ్ర ప్రభావం పడింది. తూర్పుగోదావరి జిల్లాలో 250 కోళ్ల ఫారాల్లో 2.60 కోట్ల కోళ్లు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కానూరు అగ్రహారం గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొద్ది రోజుల పాటు చికెన్, గుడ్లు తినడం మానివేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కానూరుకు 1 కిలోమీటర్ మేర రెడ్ జోన్ గా, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు. ఎక్కడ పక్షులు చనిపోతున్నా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే కానూరు అగ్రహారంలో కిలోమీటర్ పరిధిలోని కోళ్లను, గుడ్లను కాల్చివేయాలని ఆదేశించారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న వారికి పరీక్షలు చేయాలన్నారు. రాజమండ్రిలోని కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కోళ్లకు వైరస్ సోకడం వల్ల అధికారులు నివారణ చర్యలు చేపట్టారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. కొద్ది రోజుల పాటు చికెన్, గుడ్లు తినొద్దని చెప్పారు. పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.